తమ దేశంలోని అణుస్థావరాలపై అమెరికా చేసిన దాడులను ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరగ్చి తీవ్రంగా ఖండించారు. ఇక అగ్రరాజ్యానికి శాశ్వత గాయం ఖాయమైందని వ్యాఖ్యానించారు. ఆ దేశం తన చర్యలతో అంతర్జాతీయ చట్టాలను, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన అమెరికా తన నేరపూరిత ప్రవర్తనతో తాము శాంతియుతంగా ఏర్పాటు చేసుకుంటున్న అణు కేంద్రాలపై దాడులకు పాల్పడిందని మండిపడ్డారు. ఈ చర్యలతో అమెరికా శాశ్వత పరిణామాలను అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇటువంటి నేరపూరిత ప్రవర్తన ఉన్న అగ్రరాజ్యంతో ఐక్యరాజ్య సమితిలోని సభ్యులు అప్రమత్తంగా ఉండాలని అబ్బాస్ సూచించారు. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు స్పందించాలని కోరారు. యుఎన్ చార్టర్ ప్రకారం ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుంటూ ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇజ్రాయెల్పై టెహ్రాన్ భారీ స్థాయిలో ప్రతిదాడులకు సిద్ధమవుతోందని పేర్కొన్నారు. అయితే ఇరాన్లోని ఫోర్డ్, నంతాస్, ఇస్సహాన్ అణు కేంద్రాలపై అమెరికా భీకర దాడులు చేసింది. అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. విజయవంతంగా దాడులు చేశామని పేర్కొన్న ఆయన ఇప్పుడు శాంతికి సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. మరోవైపు ఇరాన్ మీడియా సంస్థ కూడా ఈ దాడులను ధృవీకరించింది. అమెరికా తమపై దాడులు చేసినందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలు, పౌరులే లక్ష్యంగా దాడులు చేస్తామని పేర్కొంది. మరోవైపు ఇరాన్పై అమెరికా దాడులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అభినందించారు. అద్భుతమైన, ధర్మబద్ధమైన శక్తితో అగ్రరాజ్యం ఇరాన్లోని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుందని అన్నారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం సాహసోపేతమైందని, చరిత్రను మార్చేస్తుందని పేర్కొన్నారు. అయితే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో సహకారంపై 2 వారాల్లో నిర్ణయం తీసుకుంటానని చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని ఏమార్చారు. తాను చెప్పిన సమయం కంటే ముందే ఇరాన్పై ఆకస్మిక దాడులు చేపట్టారు. ఇజ్రాయెల్కు సహకారంగా రంగంలోకి దిగిన అమెరికా దెబ్బకు ఇరాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రతి అంశంలో 2 వారాల గడువు ఇవ్వడం ట్రంప్కి అలవాటు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలోనూ ట్రంప్ 2 వారాల గడువును ప్రస్తావించడంతో తమకు సమయం లభించిందని ఇరాన్ అనుకుంది. అయితే ఇజ్రాయెల్కు బహిరంగంగా ఏ విషయం చెప్పకుండానే ట్రంప్ దాడులకు ఉపక్రమించారు. దీంతో ఇప్పట్లో అమెరికా చర్యలు తీసుకోదులే అనే భావనలో ఇరాన్ ఉండిపోయింది. అగ్రరాజ్యం దాడులు ముగిశాక తాము సమన్వయంతో వాటికి సహకరించామని ఇజ్రాయెల్ వెల్లడించింది.